ఈ ఒక్క కోకోనట్ వచ్చేసి 25,000. ఇప్పుడు ఈ కోకోనట్ మొత్తం నేనే తినబోతున్నా, తాగబోతున్నా. సో 3000 ఇండోనేషియన్ రూపీ అబ్బా మనం ఇక్కడ వాష్రూమ్ వెళ్ళేదానికి. ఫ్రేమ్ లో ఈ వ్యూ చూస్తుంటే అసలు ఎందుకులే మత అయితే నాకు పోతుంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న ముస్లిమ్స్ అందరూ కూడా ఏంటంటే ఒకప్పుడు హిందూసే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మనుషులు కట్టిన గుళ్ళు అయితే కాదబ్బా, ఇది పక్కాగా భగవంతుడి సృష్టించిన సృష్టి ఇదంతా. ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే ఏ దేవుళ్ళు కొలుస్తారు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ త్రిమూర్తులు అయితే అంటారు కదా. ఎన్ని చెడిపేసినా కూడా ఏంటంటే చరిత్రను ఎవరో చెరపలేరు. ఆ చరిత్రకి ఉదాహరణ వెనకాల ఉంది చూడండి ఆ టెంపుల్ అయితే. అన్నా ఎప్పుడన్నా మీరు పంతులకు 5,000 ఇచ్చున్నారా? ఎక్కడ ఇచ్చాము, ఇవ్వలే. ఎడిచ్చారు మీరు 5,000 10,000 ఇచ్చారు ఇక్కడ. అసలు ఏందిరా నాయన ఈ ఆర్కిటెక్చర్ ఏందిరా స్వామి, సూపర్ అయితే ఉంది. రాములు వారు ఇక్కడికి వచ్చారని కూడా ఈ ఇండోనేషియాలో అయితే చెప్పుకుంటా ఉంటారు. కారణాల వల్ల మేమేందంటే ఇస్లాంలోకి మారాము. బట్ కానీ మా పూర్వీకులందరూ హిందూసే. మా ఐడియాలజీ, మా చరిత్రను మేమైతే మర్చిపోమని చెప్పి. చీప్ బ్రో, 20,000 జస్ట్ అంతే తిను. నేను 20,000 టిప్ ఇస్తాను. తెలుసా అసలు నా సంగతి ఏమనుకున్నా నన్న తెలుసా? నెల్లూరు పెద్దారెడ్డి 100 రూపీస్ ఇన్ తెలుగు ఏమంటారు 100 రూపాయలు. 100 రూపాయలు. ఎవరో దేవుళ్ళు పైనుంచి ఆశీర్వదిస్తున్నట్టు అయిపోయింది సిచ్యువేషన్ అంతా. ఓయమ్మ ఏందో మనోళ్ళు అందరేడా మనోళ్ళే అంతా. ఇండోనేషియా ఇదొకప్పుడు హిందూ దేశం, ఇప్పుడు ముస్లిం దేశం. ఇది ఎలా అయిందో తెలుసుకునేదానికి ఫుల్ వీడియో చూడండి, మీకే అర్థం అవుతుంది. హాయ్ అందరికీ నమస్కారం. ప్రజెంట్ మనం వచ్చేసి ఇండోనేషియా బాలీలో అయితే ఉన్నాం కదా. ఇక్కడ దిగంగానే చాలా అంటే చాలా బాగుంది గైస్. ఫస్ట్ టైం నా జీవితంలో మన ఇండియా వదిలి ఇంకో దేశానికి అయితే వచ్చాను. చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది. అండ్ మేము తీసుకున్న ఈ రిసార్ట్ కూడా చాలా బాగుంటే చాలా బాగుంది. ఈ జాలీ హాలిడేస్ వాళ్ళు మంచిగా ఆర్గనైజ్ చేసి మనకేంటంటే మంచి రిసార్ట్లు అయితే ఇచ్చారు, 4 స్టార్ రిసార్ట్లో. ఇప్పుడు ఏంటంటే బయటకు పోయే కార్యక్రమం అయితే ఉంది. అండ్ మెయిన్గా మీకు ఇండోనేషియా హిస్టరీ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. సో ఇక్కడ ఎలా ఉండింది ఒకప్పుడు, ఇప్పుడు ఎలా అయింది. సో ఒకప్పుడు ఇది హిందూ దేశంగా ఉన్నది, ఇప్పుడు ఏంటంటే ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉండడం వల్ల ముస్లిం కంట్రీ అయితే అయిపోయింది ఇండోనేషియా. సో అది ఎలా అయింది, ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనం మనుషులం. సో హ్యూమన్స్, హిందూ కానీ ముస్లిం కానీ ఎవరన్నా కానీ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నట్టే ఉండాలి మనం. మేము తీసుకున్న రిసార్ట్ చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడ చూడండి మనకి స్విమ్మింగ్ పూల్ కూడా అయితే ఉంది. సో చాలా మంది మంచిగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మాకేందంటే టైం లేదు కాబట్టి మేము ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. సో మాకు అంటే మేము రేపు కానీ ఎల్లుండి కానీ ఈ స్విమ్మింగ్ పూల్లో మేము కూడా మంచిగా ఎంజాయ్ చేసేదానికి అయితే చూస్తాం. సో పక్కాగా మీరు కూడా ఏంటంటే ఈ జాలీ హాలిడేస్లో బుక్ చేసుకుని మాలాగే మీరు కూడా అయితే ఎంజాయ్ చేయండి. క్యాబ్ డ్రైవర్ అయితే వస్తాడు మనకు అన్ని ప్లేసెస్ తిప్పి చూపించేదానికి. సో మనం అక్కడికైతే వెళ్ళిపోదాం అతను రాగానే. అండ్ అలానే ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కూడా చేయడం అయితే జరిగింది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉందబ్బా. మన సైడ్ ఫుడ్ దొరకాలంటే కష్టం కదా. బట్ కానీ ఏంటంటే ఇంత దూరం వచ్చినప్పుడు మనం అయితే అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. బట్ కానీ బాలి చాలా అంటే చాలా బాగుంది గైస్. బీచెస్ ఉన్నాయి, మౌంటైన్స్ ఉన్నాయి. అసలుకి ఎందుకులే క్రేజీ. అసలు ఏంటంటే బిగ్ సిటీ కాకపోయినా కానీ, డెవలప్డ్ సిటీ కాకపోయినా కూడా ఏంటంటే నీట్నెస్ చాలా బాగుంది. అండ్ మెయిన్గా రోడ్స్ చాలా బాగున్నాయి గైస్. ఇప్పుడు మనం అందవే వెళ్తాం కదా, మీరే చూడండి ఏ విధంగా ఉంది ఏంటి అనేది. బాలీలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏంటి బ్రో? టెంపుల్సా? టెంపుల్స్, కొన్ని టెంపుల్స్ అయితే విజిట్ చేయాలి. భయ్యా 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 వచ్చేసాడు. భయ్యా యువర్ గుడ్ నేమ్, ఐ ఫర్గెట్ యువర్ నేమ్. ఖన్నా ఖానా 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 కాయా ఖానా యా ఖానా కాయా. యు నో కృష్ణ. యా కృష్ణ. అండ్ మెయిన్ గా ఇండోనేషియాలో ఉన్న ఐలాండ్స్ అన్ని ఒక డిఫరెంట్ గా అయితే ఉంటాయి. బాలీకి ఏంటంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఎవరన్నా టూరిస్టులు ఎక్కువ వచ్చేది ఇండోనేషియాలో ఏదైనా ఒక ఐలాండ్ కి వచ్చారంటే అది బాలీకే నాకు తెలిసి. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా కృష్ణా స్పా. అంటే మన సైడ్ వచ్చేసి కృష్ణ, ఇక్కడ వచ్చేసి కృష్ణ అని పిలుస్తారు. సన్ స్క్రీన్ తీసుకుందామని సూపర్ మార్కెట్కి వస్తే ఏడేంద్రా నాయన ఒక్కొక్కటి చూడండి 54,000 అంట. సరే కరెన్సీ మన చేతిలో ఉంది కదా అని చెప్పి అట్ట స్టాంపులు వేసుకుంటే, కరెన్సీ ప్రింట్లు గుద్దుకుంటే ఈ విధంగానే రేట్లు అయితే ఉంటాయి. ఎంద్రా స్వామి. ఒక స్ప్రే బాటిల్, దాని తర్వాత ఒక సన్ స్క్రీన్ లోషన్ తీసుకుంటే ఆల్మోస్ట్ 70,000 అయితే అయింది. ఇందాకంతా మనం ఏంటంటే కొంచెం సిటీలో అయితే వచ్చాం కదా. ఇప్పుడు చూడండి అవుట్కట్స్ రాగానే మనకి ఇక్కడ చూడండి మనకి వరి అయితే ఉంది కదా. సో రైస్ కల్టివేషన్ అయితే ఉంది ఇక్కడ. అండ్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ రోటీలు గీటీలు అయితే ఏ ఉండవు. సో ఏదన్నా ఏంటంటే ఇక్కడ మోస్ట్లీ అందరూ తినేది కూడా ఏంటంటే రైసే ఎక్కువ అయితే ఇక్కడైతే తింటారు. ప్రెసెంట్ మనం వచ్చేసి తానాలాట్ టెంపుల్కి అయితే వచ్చాము. వన్స్ మనం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తాం కదా, సో అక్కడ మాట్లాడుకుందాం. అండ్ మెయిన్గా ఇండోనేషియాలో అన్ని ఐలాండ్స్ వచ్చేసి ముస్లిం పాపులేషన్ ఎక్కువ. బట్ కానీ
ఈ బాలీలోనే దాదాపు 85% వచ్చేసి హిందూ పాపులేషన్ ఉంటుంది. ఎంటైర్ ఈ ఇండోనేషియాలో చాలా ఐలాండ్స్ ఉంటాయి, అన్ని ముస్లిం ఐలాండ్స్, ఓన్లీ ఇది ఒకటే వచ్చేసి హిందూ ఐలాండ్. ఇది ఏంద్రా నాయన కార్లు ఈ విధంగా ఉన్నాయి, ఒక రౌండ్ ఇస్తారా తోలడం అంటే. వాష్రూమ్ ఎమర్జెన్సీ అయితే ఇప్పుడే లోపలికైతే పోవడం అయితే జరిగింది. సో 3000 ఇండోనేషియన్ రూపీ అబ్బా మనం ఇక్కడ వాష్రూమ్ వెళ్ళేదానికి. అసలు చూడండి అబ్బా ఈ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో, అసలుకి ఒక డిఫరెంట్గా అయితే ఉంది. ఇట్లాంటి యూనిక్ స్ట్రక్చర్ నేను ఇప్పుడు దాకా అయితే చూడలా. సో ఇది ఒక చాలా అంటే చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఇక్కడ చూడండి ఫారినర్స్ ఓమో మంచి చిల్ మోడ్లో ఉన్నారు ఒక్కొక్కరు. దయా తరిక్ విస్తా తనోడ్ లాట్. సో అది టెంపుల్ నేమ్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా. అండ్ ఇక్కడ నుంచి చూడండి బారే ఏమన్నా వ్యూ ఉందారా రే, క్రేజీ ఉంది. సో ఆఫ్రికా నుంచి అక్కడి నుంచో అందరూ అయితే వచ్చున్నారు. మాలాగే మనం ఇండియా నుంచి వచ్చాం, వీళ్ళు ఆఫ్రికా నుంచి వచ్చినట్టున్నారు టూరిస్టులు అంతా. ఇక్కడ ఒక ట్రెడిషనల్ వేర్ ఉంది చూడండి, ఈ విధంగా అయితే లుంగి అయితే కట్టుకోవాలంట మనం. సో అక్క కట్టుకున్నది కదా, అక్క లుంగి కదా కట్టుకుంది చీర, ఈ పెద్ద ఆయన కట్టుకున్నాడు కదా, ఈ విధంగా మనం లుంగి అయితే కట్టుకోవాలా. సో ఇక్కడ మోస్ట్లీ గైడ్లు అందరూ కూడా చూడండి ఈ విధంగా తలకి ఏంటంటే ఒక పాగా టైప్ అయితే పెట్టున్నారు, దాని తర్వాత లుంగి అయితే కట్టున్నారు. ఇక్కడ ఫ్రేమ్లో ఈ వ్యూ చూస్తుంటే అసలు ఎందుకులే మతి అయితే నాకు పోతుంది. ఏమన్నా ఉందరా నాయన వ్యూ అయితే మాత్రం. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సుందరమైన లొకేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాలో కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయి, వాటికి అసలుకి మనం మాటల్లో కూడా అయితే చెప్పలేము. అండ్ ఇక్కడ కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయి, వాటికి వీటికి అసలు కంపేర్ చేసేదానికి ఛాన్స్ కూడా అయితే ఉండదు. ఎందుకంటే ఏ లొకేషన్లో ఉన్న ప్లేస్ దానికి అందం అయితే ఉంటుంది. ఇక్కడ ఈ లొకేషన్ ఈ అందం అయితే ఉంది. అసలు ఏమన్నా బిల్డ్ చేశారు అసలుకి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా మ్యాన్ మేడ్ కాదంట, ఇవంతా ఈ ఐలాండ్ కూడా ఏంటంటే దేవుడు సృష్టించాడని చెప్పి ఇక్కడైతే నమ్ముతా ఉంటారు. ఇక్కడ చూడండి మీకు మ్యాన్ మేడ్ వుడ్ థింగ్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయి. మీకు బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి, తర్వాత మన వినాయక స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి. సో చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో మీరు కావాలంటే పర్చేస్ అయితే చేయొచ్చు. బాతు బొలాంగ్ అంట. సో పురా అని అయితే రాస్తున్నారు, బాతు బొలాంగ్. ఫ్రేమ్లో ఎట్టున్నావు తెలుసా, కేకున్నావు నువ్వు కాదు లొకేషన్, నువ్వు కాదులే బ్రో లొకేషన్. అంటే ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది మనకి కనిపిస్తూ ఉంది కదా. సో ప్రెసెంట్ అయితే ఆఫ్టర్నూన్ ఏమో కానీ క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ టెంకాయలు అయితే కొట్టున్నారు, ఇదిగోండి మీకు కనిపిస్తూ ఉంది కదా. స్ట్రక్చర్ ఈ విధంగా అయితే ఉంది, చాలా బాగుంది అబ్బా, చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. మన సైడ్ టెంపుల్స్ నేను చూడలే ఎట్లాంటి టెంపుల్స్ అంతా, ఇక్కడ అంతా డిఫరెంట్గా ఉంది. అంటే నాగరికత కూడా ఓల్డ్ ఎప్పుడో పాత టెంపుల్స్ ఉన్నట్టు ఫీలింగ్ అయితే వస్తూ ఉంది నాకు. అప్పుడే దాహం అయితే వేస్తూ ఉంది, ఎందుకో తెలియదు కానీ. ఇక్కడ ఒక పెద్ద నా తలకాయ అంత కోకోనట్ అయితే ఉంది. సో కొబ్బరి బోండం అయితే ఉంది, ఆ కొబ్బరి బోండం తాగేదానికైతే చూద్దాం. నాకు తెలిసి ఒక ₹1,00,000 చెప్పొద్దేమని చెప్పి అయితే అనుకుంటా ఉన్నా. హౌ మచ్ వన్ కోకోనట్? 25,000 బ్రో, 25,000 వన్ కోకోనట్. మళ్ళీ క్యాలిక్యులేట్ ఏడాద్దాం. ఒక కోకోనట్ ఇండియన్ కరెన్సీ 25,000లో ఇండోనేషియన్ కరెన్సీ, ఇండియన్ కరెన్సీ ఎంత చెప్పు బ్రో? ఉంటుంది ఎంతో కొంత, $250 ఉంటుంది, $150 ఉంటుంది బ్రో, $150 అంతే. ఈ ఒక్క కోకోనట్ వచ్చేసి 25,000. ఇప్పుడు ఈ కోకోనట్ మొత్తం నేనే తినబోతున్నా, తాగబోతున్నా. అట్లా కొరకమంటారా, నేను ఆ టైప్ కాదులే. సో శుద్ధంగా దీంట్లో ఉండే నీళ్ళు అయితే తాగదు. ఆల్రెడీ మా అక్క ఆడైతే కొడతా ఉంది. బ్రో నీకు వద్దా కావాలా? వద్దు కావాలి బ్రో. వద్దు కావాలా? నాది మాత్రం నాకే, నీకు కావాలంటే నువ్వు 25,000 నువ్వు ఇచ్చుకో. ఓకే బ్రో. బ్రో ఆ కొబ్బరి బొండ ప్లేస్లో నేను తలకాయ పెడితే అమ్మా దొంపల దగ్గర ఇది చూడండి. ఈ విధంగా మనకి ఇక్కడ కొబ్బరి బోండా లోపల ఈ విధంగా అయితే ఉంటుంది. స్పూన్ ఇచ్చారు, 2 స్ట్రాలు పెట్టారు. బ్రో నేను ఒక్కరిని తాగలేను బ్రో, ఇది బ్రో మనం ఒక్కరిని తాగలేము బ్రో, ఇది ఆశకి చెప్పుకున్నాం కానీ తాగలేము మనం. 50,000 రూపీస్ పెట్టి తాగుతున్నాం ఇక్కడ. ఒక కొబ్బరి చాలా తీయుంది బ్రో, వాటర్ ట్రై చేద్దాం. అబ్బా సూపర్, చాలా చీపు, చాలా తీంగా ఉన్నాయి బ్రో. అంటే తీపు దీంట్లో మళ్ళీ మిక్స్ అయ్యింది, ఏదో డిఫరెంట్ ఒక ఏం చెట్లు ఎంత పెద్దది వచ్చిందని తెలియదు అయ్యా. యాక్చువల్గా ఏంది అంటే ఇండోనేషియాలో చాలా ఐలాండ్స్ అయితే ఉంటాయి. ఇండోనేషియా ఏంటంటే మొత్తం ఒక ఐలాండ్గా ఉండదు, మన ఇండియా లాగా అయితే ఉండదు. ఇక్కడ ఏంటంటే మీకు లక్షద్వీప్ కానీ అండమాన్ నికోబార్ దీవులు అయితే ఉన్నాయి కదా, ఆ విధంగా ఏంటంటే ఐలాండ్స్ అయితే ఉంటాయి. ఎన్నో వేల ఐలాండ్లు అయితే ఉంటాయి. ఈ అన్ని వేల ఐలాండ్లు ఏంటంటే మోస్ట్ పాపులేషన్ వచ్చేసి అంతా ముస్లిమ్సే ఎక్కువైతే ఉంటారు. సో ఈ ఒక్క బాలీలో వచ్చేసి హిందూ పాపులేషన్ అనేది ఎక్కువైతే ఉంటుంది. బేసిక్గా ఏంటంటే ఇండోనేషియాలో మొత్తం దాదాపు ఇండోనేషియా అన్ని ఐలాండ్స్ కలుపుకుంటే 87-85% వచ్చేసి మొత్తం ముస్లిం పాపులేషన్ అయితే ఉంటుంది. ఓన్లీ 1.74% ఏంటంటే హిందూ పాపులేషన్ అయితే ఉంటుంది ఇండోనేషియా మొత్తం మీద. అది కూడా ఏంటంటే ఆ 1.74% కూడా మోస్ట్లీ మొత్తం వచ్చేసి బాలీలో అయితే ఉంటారు. అందువల్ల ఏంటంటే బాలీలో దాదాపు 87% హిందూ పాపులేషన్ అయితే ఉంటుంది.
యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న ముస్లిమ్స్ అందరూ కూడా ఏంటంటే ఒకప్పుడు హిందూసే, వాళ్ళు ఏ విధంగా ఇస్లాం మతం తీసుకున్నారు ఇదంతా కూడా ఏంటంటే నేను ఇప్పుడైతే చెప్తాను మీకు. దానికంటే ముందు ఇప్పుడు మీకు అసలు సిసలైన వ్యూ అయితే చూపిస్తాను చూడండి. నా బూత్తో నా భవిష్యత్ మధ్య అయితే పోవద్దట్టే. వావ్ గాయ్స్, ఏమన్నా ఉందా ఇక్కడ చూడండి. మనకి అక్కడ చూడండి టెంపుల్ అయితే ఉంది, మనం అక్కడి నుంచి బై వాక్ అయితే వెళ్ళాలి. అబ్బా ఏమన్నారా నాయన, అసలుకి మనుషులు కట్టిన గుళ్ళు అయితే కాదబ్బా, ఇది పక్కాగా భగవంతుడి సృష్టించిన సృష్టి ఇదంతా. ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే ఏ దేవుళ్ళు కొలుస్తారు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ త్రిమూర్తులు అయితే అంటారు కదా. సో ఈ ముగ్గురిని అయితే కొలుస్తారు. అండ్ అలానే ఏంటంటే ప్రతి ఇంటి ముందు, ప్రతి షాప్ ముందు కూడా ఏంటంటే వినాయకుడి గుడి కానీ వినాయకుడి స్వామిది విగ్రహం కానీ అయితే ఉంటుంది. సో వినాయక స్వామిని కూడా మంచిగా అయితే ఆరాధిస్తారు ఇక్కడ. ఏదో గృహం ఉన్నట్టు ఉంది, మళ్ళీ ఆ కొండలో ఆ టెంపుల్ కింద కూడా ఏదో సొరంగం ఉన్నట్టయితే ఉంది. ఎన్ని చెడిపేసినా కూడా ఏంటంటే చరిత్రను ఎవరూ చెడపలేరు. ఆ చరిత్రకి ఉదాహరణ వెనకాల ఉంది చూడండి ఆ టెంపుల్ అయితే. సో చరిత్రని మనం ఎప్పుడు కూడా ఏంటంటే దాన్ని ఎంత చెడిపాలని చూసినా కూడా ఏంటంటే అది దాన్ని ఏమంటారు, దాన్ని వైభవాన్ని చూపిస్తూ ఉంటుంది. సో హోలీ స్నేక్, ఉలార్ సుసి హోలీ స్నేక్ అంట. ఏం లేదు, లోపల ఒక బ్లాక్ స్నేక్ అయితే ఉంది. సో అదేంటంటే హోలీ స్నేక్ అంట. సో ఆ స్నేక్ చూసేదానికి ఎంతో అమౌంట్ అయితే తీసుకుంటా ఉన్నారు. ఆ స్నేక్ మనం లోపల పోయి ఏం చూస్తాంలే అని చెప్పి ఇంకా మన వ్యూ అయితే ఉంది కదా, మన టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడికి. సో అక్కడికి వెళ్ళి మనం పూజ చేయించుకుందాం, మన పేరు మీద అర్చన చేయించుకొని. సో పంతులు గారికి ఎంతో కొంత 5,000 10,000 ఇద్దాం. సో రిచ్ కాదు మనం, ఇక్కడ ఇండోనేషియాలో మనం రిచ్, అందుకే 5,000 10,000 ఇస్తాం మనం. అండ్ మెయిన్గా ఏంటంటే అంటే నాకు డెవోషనల్ పాయింట్ ఆఫ్లో ఉంది, బట్ కానీ ఇంకా 100% డెవోషనల్లో ఉంటారు చూడండి వాళ్ళు. కానీ ఇట్లాంటి ప్లేసెస్కి వస్తే మాత్రం వాళ్ళలో ఏంటంటే ఒక రకమైన గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పుడు నాకేంటంటే అరే యార్, ఇక్కడ చూడండి ఎంత, ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా దగ్గరే, జస్ట్ నాకు తెలిసి ఒక 1000 కిలోమీటర్స్ 1500 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి ఆస్ట్రేలియా కూడా. ఇంత దూరంలో కూడా మన టెంపుల్స్, ఇట్లాంటి హిందూ రిలేటెడ్ టెంపుల్స్ ఉన్నాయంటే సో నాకు ఏంటంటే గూస్ బంప్స్ వస్తాయి. సో ఫైనల్లీ మనం చూడండి ఏదైతే టెంపుల్ ఉందో ఆ కొండ దగ్గరికి అయితే వచ్చేసాం. సో హోలీ స్ప్రింగ్ వాటర్ అయితే ఇక్కడ మనకైతే ఉంది. నా తెలుగు మంది, అరే తెలుగేనా? సో మనకి బాలీలో తెలుగు అన్న అయితే పరిచయం అయ్యాడు. ఎవరన్నా మంది? అనంతపూర్, నెల్లూరు. అవునా? ఓకే. ఏ దేశానికి పోయినా, ఏ ప్రాంతానికి పోయినా తెలుగు వాళ్ళు మాత్రం కామన్ ఉండాల్సిందే ఏడన్నా. సో బ్యాక్ సైడ్ అన్నోళ్ళు అనంతపూర్ అంతే. హాయ్ అన్న, ఏం పేరు అన్న? కళ్యాణ్ రెడ్డి. కళ్యాణ్ రెడ్డి. మీ పేరు అన్న? రామకృష్ణారెడ్డి. ప్రకాశం జిల్లా. ఓకే ఓకే. మీకు ఇక్కడ వాటర్ అయితే కనిపిస్తుంది కదా, ఏంటంటే మనకి స్ప్రింగ్ హోలీ వాటర్. కొంచెం ఇప్పుడు ఉప్పుగా లేవు, తీయంగానే ఉన్నాయి. బేసిక్గా ఉప్పు వాటర్ అయితే తగలాలా, తీయంగానే ఉన్నాయి. సో పూజ అయితే అయిపోయింది. మనం అక్కడ 50,000 అమౌంట్ వేసి అన్నా, ఎప్పుడన్నా మీరు పంతులకు 5,000 ఇచ్చున్నారా? ఎక్కడ ఇచ్చాము? ఇవ్వలే. ఏడిచ్చారు మీరు? 5,000 10,000 ఇచ్చారు. ఇక్కడ ఎక్కడన్నా మీది? ఎక్కడ? ప్రకాశం, మార్కాపురం. మార్కాపురం. ఓకే ఓకే. మార్కాపురంలో మా అన్న ఒక అన్న ఉన్నాడు, రెహమాన్ అని. ఓకే. అన్న ఒక అన్న ఉన్నాడు. యాక్చువల్గా మేము అంతా గ్రూప్ వచ్చామన్నమాట. పెస్టిసైడ్ అండ్ ఫర్టిలైజర్స్ అని చెప్పి కంపెనీ వే నుంచి వచ్చామన్నమాట. బాగుంది, గుడ్ ఎక్స్పీరియన్స్ బాలి. ఇక్కడ క్లోజ్ చేస్తున్నారు, మీకు కనిపిస్తూ ఉంది కదా. చెవులో పూలు ఏం పెట్టుకున్నారు అక్క మీరందరూ? ఓకే, ఇక్కడైతే అలో లేదు. మీకు చూడండి, ఇక్కడ చూడండి ఏదో ఒక తిరణాల జాతర జరుగుతున్నట్టయితే ఉంది. మన సైడు జాతర తిరణాలు జరిగినప్పుడు ఇట్లా దేవుడి దగ్గరికి ఊరేగింపుగా వెళ్తాం కదా, ప్రసాదాలు అట్లానే దేవుళ్ళు తీసుకొని పోతూ ఉంటాం కదా దేవాలయం దగ్గరికి. సో ఆ విధంగా ఇక్కడైతే ఉంది. అండ్ అలానే ఇక్కడ చూడండి డిఫరెంట్గా చూడండి ఈ విధంగా మనకి హెయిర్ ఇట్లా పెట్టి సో కొన్ని బొమ్మలు దేవుడు బొమ్మలు చేసి ఈ విధంగా కూడా అయితే తీసుకొని పోతూ ఉంటారు. అంటే పల్లకి మన సైడ్ ఏంటంటే దేవుడి విగ్రహాలు చేసి దాంట్లో లోపల మనిషి ఉండేటట్టు క్రియేట్ చేస్తారు కదా, ఆ విధంగా అయితే ఇట్లా తీసుకొని పోతా ఉన్నారు. అండ్ అలానే ఏంటంటే పల్లకిలు కూడా మన సైడ్ అయితే ఉంటుంది కదా, దేవుడికి పల్లకిలు అట్లా తీసుకొని పోయేటట్టు. సో ఆ విధంగా చూడండి ఇక్కడ కూడా అయితే ఇట్లా తీసుకొని పోతా ఉన్నారు. అంటే సిమిలర్ ఏంటంటే మన సైడ్ సంప్రదాయాలు ఉన్నట్టయితే ఉంది, బట్ కానీ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. నేనైతే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతా ఉన్నాను ఇక్కడ సిచ్యువేషన్ అంతా చూసిన తర్వాత. అండ్ ఇక్కడ చూడండి చాలా మంది అయితే ఉన్నారు. ఇది మెయిన్ దేవాలయం ఇది. సో మనకు అలో ఉందో లేదో అని చెప్పి మనం అయితే లోపలికైతే వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ కూడా కొంతమంది అయితే ఉన్నారు. మేబీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి అలో లేదనుకుంటాను నాకు తెలిసి. సో అందువల్ల ఇక్కడ అంతా లోకల్ పీపుల్ అయితే ఉన్నారు ఈ జాతర సంబంధించి.
ఇంకా డైరెక్ట్ గా గాయస్ అక్కడ నుంచి నేను ఇంకా డైరెక్ట్ కార్లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ కి అయితే వెళ్ళాలంట. సో మీరే చూసారు కదా. సో టెంపుల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆ హిల్ మీద ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారేమో నాకు తెలియదు కానీ ఆ తనులా టెంపుల్ అయితే మాత్రం నేనైతే ఫిదా అయిపోయాను. సో విజయ్ బ్రో అయితే రాలేదు. బ్రో అయితే మాత్రం చిల్ అవుతా ఉన్నాడు ఫోటోలు తీసుకుంటా. బ్రో అది ఎవరు తీశారు బ్రో? నేనేనా? నాకు తీయలేదు కదా నువ్వు. We're going to Ulun Danu, yeah. Ulun Danu temple, yeah. temple, another temple, right? Another beautiful temple, yeah. Okay, okay. In between any SIM card shop. No. 5 minutes. I buy one. No, SIM. no, we don't have much that Very time. urgent. No, we don't have much time. Yeah. SIM కావాలి. Bro plus bro. You are unknown. ఇక్కడంతా ఇల్లులు కూడా చూడండి ఒకే విధంగా అయితే ఉంటాయి. మోస్ట్లీ కూడా ఏంటంటే అంతా పెంకుటిల్లు ఈ టైప్లోనే డిజైన్ అయితే ఉంటుంది. సో మీకు ఇదంతా కనిపిస్తుంది చూడండి. సో ఎక్కడో ఏంటంటే 1-2 బిల్డింగ్స్ అయితే కనిపిస్తాయి. రిమైనింగ్ అంతా ఒక టెంపుల్ స్ట్రక్చర్ టైప్లోనే ఇక్కడ హౌసెస్ అన్ని అట్లా అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఘాట్ రోడ్ మీద అయితే వెళ్తా ఉన్నాం కదా. కరువులు అయితే మాత్రం గట్టిగా అయితే ఉన్నాయి. ఇందాకంతా మనకి ఏంటంటే కింద ఉన్నాం కాబట్టి సముద్రం దగ్గర కొంచెం వేడైతే ఉండింది. ఇప్పుడు ఏంటంటే కొండ మీదకి వెళ్తున్నాం, వేరే ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి. ఉలున్ ధను బెర్తాన్ అనే టెంపుల్కి అయితే వచ్చాం. టికెట్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ ఎంట్రీ సో చూస్తున్నారు కదా 75,000. మనం లోపలికైతే వెళ్తా ఉన్నాం. ఇక్కడ ఏంటంటే 1949 వరకు కూడా మొత్తం డచ్ వాళ్ళు అయితే ఉండేది. నెదర్లాండ్స్ ఉన్నారు కదా వీళ్ళే ఇండోనేషియా ఐలాండ్స్ అంతా రూల్ చేసింది. 1949 తర్వాత ఇండోనేషియాకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఇంకా డచ్ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. మోస్ట్లీ బ్రో డచ్ టూరిస్ట్లే ఎక్కువ వచ్చేటట్టున్నారు ఇక్కడికి. నెదర్లాండ్స్ వాళ్ళు. వ్యూ అయితే మాత్రం సూపర్ ఉందా బా. మొత్తం గార్డెన్, లేక్, టెంపుల్, వ్యూ, క్లైమేట్ మొత్తం హిల్ ఏరియాలో లేక్ బ్రో. హీటే లేదు కదా. కింద ఎంత హీట్ ఉంది ఇప్పుడు చూడు, అసలు హీట్ లేదు ఏమి లేదు. సో ఇక్కడ చూడండి ఒక్కొక్క డిఫరెంట్ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒక డ్రాగన్ అయితే సెట్ చేశారు. మీకు డ్రాగన్ నోట్లో నుంచి వాటర్ అయితే వస్తా ఉన్నాయి. మీకు కనిపిస్తా ఉంది కదా. ఏదో జరుగుతా ఉంది ఇక్కడ. ఫైనల్ స్ప్రింట్ క్యాంపెయిన్ 2023 బాలి అంట. అసలు ఏందిరా నాయన ఈ ఆర్కిటెక్చర్ ఏందిరా స్వామి, సూపర్ అయితే ఉంది. సో సన్లైట్ లేదు, దానివల్ల ఏంటంటే మనకి ఫొటోస్ అయితే అంత మంచిగా అయితే రావట్లే. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏంటంటే సన్ రైజ్ బాగున్నాయి అనుకో మనకి క్లారిటీగా బాగుంటుంది. మనకి ఏంటంటే ఇంత దూరం వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఫొటోస్ బాగుంటేనే కదా సో మనం అందరికి చూపించుకునేదానికి కూడా. ఇక్కడ చూడండి అందరూ ఈ విధంగా ఇక్కడ లోకల్ ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని, సో లేడీస్ అయితే ఈ విధంగా ఉన్నారు, జెంట్స్ అయితే ఆ విధంగా డ్రెస్ వేసుకొని అందరూ ఆ వ్యూ పాయింట్ ఉంది కదా అక్కడైతే ఫొటోస్ అయితే దిగుతా ఉన్నారు. ఈ ముసలాం కూడా చూడండి పెద్ద ఆమె ఏ విధంగా వేసుకొని ఉంది కల్చరల్ డ్రెస్. ఇక్కడ మనతో పాటు ఎవరు లేరే మనం అట్లా డ్రెస్ వేసుకొని దిగేదానికి. వాళ్ళిద్దరు మంచి పేరు అయితే అన్న చెప్తా ఉన్నాడు. ఎవరన్నా? వైజాగ్. ఓకే. నెల్లూరు తెలుగు వాళ్ళు ఏదన్నా ఏడబెట్టిన తెలుగు వాళ్ళు హైదరాబాద్ చాలా మంది ఉన్నారు తెలుగు వాళ్ళు. ఏంటి యూట్యూబ్ బ్లాగరా లేకపోతే యూట్యూబ్ బ్లాగర్ అన్న. గుడ్ బాలి తెలుగు వాళ్ళు అడ్డా. వెరీ నైస్. ఈ చలికో ఏమో నాకైతే తెలియదు కానీ ఒక్కొక్కరు గైడ్స్ అయితే మాత్రం నిమిషానికి లేదు 10 నిమిషాలకు ఒక సిగరెట్ అయితే పక్కా అయితే తాగుతూ ఉన్నారు. ఇక్కడ మొత్తం ఏంటంటే టెంపుల్ స్ట్రక్చర్స్ అంతా చాలా అంటే చాలా బాగుంది, అంటే యూనిక్గా ఉంది. ఇప్పుడు మన ఇండియా సౌత్ ఇండియా టెంపుల్ స్ట్రక్చర్ వేరే విధంగా ఉంటుంది, ఇక్కడే వేరే విధంగా ఉంటుంది. ఇండియాతో ఇండోనేషియాకి చాలా సంబంధం అయితే ఉంది. సో ఫస్ట్ సెంచరీ అంటే 100వ సంవత్సరం అనుకోండి. ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా చోళాస్, పల్లవాస్ అండాలని, అశోక చక్రవర్తి అందరూ ఏంటంటే వ్యాపారం ట్రేడ్ కోసం ఏంటంటే అంతా మన ఇండియా నుంచి సౌత్ ఇండియా నుంచి ఈ ఇండోనేషియాకి వచ్చి ఇక్కడ ఏంటంటే మన టెంపుల్స్ కొంచెం కన్స్ట్రక్షన్ చేసి ఆల్మోస్ట్ అప్పటికి కూడా ఏంటంటే ఇక్కడ ఒక హిందూ మతం అయితే ఎందుకు అంటే రాములు వారు ఇక్కడికి వచ్చారని కూడా ఈ ఇండోనేషియాలో అయితే చెప్పుకుంటూ ఉంటారు. అండ్ మెయిన్గా ఏంటంటే ఎవ్రీ వీక్ వచ్చేసి ఇక్కడ దూరదర్శన్ అయితే ఉంటుంది కదా, ఇక్కడ ఏంటంటే రామాయణం అనేది వేస్తూ ఉంటారంట దూరదర్శన్లో. అండ్ అలానే కొన్ని ఫెస్టివల్స్కి ఏంటంటే ఇండోనేషియాలో కూడా చాలా మంది ముస్లిమ్స్ కూడా ఈ రాముల వారిని అంటే రామాయణం ఇదంతా కూడా ఏంటంటే చదువుతూ ఉంటారు, రామాయణం చదువుతూ ఉంటారు. అండ్ అలానే రాముల వారిని ఏంటంటే ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ రాష్ట్రపతితో ప్రధానమంత్రి లేదంటే ఎవరు అంటారు కదా, సో ఇండోనేషియా ప్రధానమంత్రి ఎవరో నాకు ఎగ్జాక్ట్గా ఆయన హానర్ నాకు తెలియదు కానీ ఆయన కూడా చెప్పాడు మా పూర్వీకులందరూ హిందూసే, మా పూర్వీకులందరూ హిందూసే, బట్ కానీ ఏంటంటే కొన్ని కారణాల వల్ల మేమేంటంటే ఇస్లాంలోకి మారాము, బట్ కానీ మా పూర్వీకులందరూ హిందూసే, మా ఐడియాలజీ మా చరిత్రను మేమైతే మర్చిపోమని చెప్పి సో స్వయాన ఇండోనేషియా ఆయన ప్రధానమంత్రి రాష్ట్రపతి ప్రధానమంత్రి నాకు తెలీదు,
సో ఆయన ఏంటంటే ఆయన కూడా ఏంటంటే ముస్లిం, ఆయన స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. సో మీరు ఆ విధంగా అయితే అర్థం చేసుకోవచ్చు. సో 100-200 సెంచరీస్లో ఏంటంటే చోళాస్ పల్లవాస్ ఇక్కడికి వచ్చి ఇండోనేషియాతో ట్రేడ్ కూడా చేసేవాళ్ళు. అప్పటి నుంచి కూడా ఇక్కడ వ్యాపారం మంచిగా అయితే ఉండేది. ఈ 8th సెంచరీ అంటే 800-900 ఇయర్స్లో ఈ ఓమన్, దుబాయ్, ఈ సైడ్ యూఏఈ, ఈ సైడ్ నుంచి ఏంటంటే ఈ ఎవరైతే ఇప్పుడు ఇస్లాం ట్రేడర్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి కొంతమందిని ఇష్టపూర్వకంగానే కన్వర్ట్ అయి ఉంటారు. అట్లా ఇయర్స్ పెరిగే కొద్దీ సో చాలా మంది కూడా ఏంటంటే ఇస్లాం మతాన్ని స్వీకరించడం అయితే జరిగింది ఇండోనేషియాలో చాలా వరకు. బట్ కానీ బాలి వచ్చేసి మొత్తం హిందూ పాపులేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎవరు కూడా అంటే ఉన్నాయి, ఇక్కడ కూడా ఏంటంటే కొన్ని మసీదులు అవి అయితే ఉన్నాయి. సో జస్ట్ ఏంటంటే ఒక 5%-6% ముస్లిమ్స్ అయితే ఉన్నారు. ఆల్మోస్ట్ 87% ఈ బాలి వరకు ఏంటంటే హిందూస్ అయితే ఉంటారు. బట్ కానీ ఓవరాల్గా ఇండోనేషియా మొత్తం మీద 87% ముస్లిం సోదరులు అయితే ఉంటారు. ఒక 1.2-1.3% ఏంటంటే మనకి హిందూస్ అయితే ఉంటారు. సో 16th సెంచరీలోనో 17th సెంచరీలోనో నెదర్లాండ్స్ డచ్ వాళ్ళు వచ్చి ఈ ఇండోనేషియా ఐలాండ్స్ మొత్తం వ్యాపారం మీదే వచ్చి ఎవరన్నా కానీ ఒకే కాన్సెప్ట్, అబ్బా వ్యాపారం మీద వచ్చే దేశాన్ని అయితే ఆక్రమించుకుంటున్నారు. ఇప్పుడు మన ఇండియాని ఏ విధంగా ఆక్రమించుకున్నారో ఈ ఇండోనేషియాను కూడా ఈ డచ్ నెదర్లాండ్స్ వాళ్ళు వ్యాపారం కోసం ట్రేడ్స్ కోసం ఇండోనేషియాకి వచ్చి ఇక్కడ కొంచెం ట్రేడ్స్ చేసి వ్యాపారం చేసి దాని తర్వాత ఈ దేశాన్ని మొత్తం ఐలాండ్స్ని మొత్తం అయితే ఆక్రమించుకొని పరిపాలించారు. సో 1949లో సో ఆ డచ్ వాళ్ళు ఇండోనేషియాకి ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళైతే తెలిపారు. వాళ్ళు ఇచ్చేది ఏంది మనమే తీసుకుంటాం, కానీ మన ఇండియా అయితే ఎలా అయితే ఫ్రీడమ్ తీసుకునిందో అండ్ అలానే ఇండిపెండెన్స్ మనకి ఎట్లా వచ్చిందో అట్లానే 1949లో ఇండోనేషియాకి ఇండిపెండెన్స్ అయితే వచ్చింది. నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం దయచేసి క్షమించగలరు. ఎందుకంటే నాకు తెలిసిన నాలెడ్జ్, నేను కొంచెం రీసెర్చ్ చేసిన నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ లో చెప్పాను. ఈ వీడియోలో ఇంకేమైనా నేను మిస్టేక్స్ చెప్పుంటే మాత్రం రియలీ సారీ. మీకేదన్నా ఇండోనేషియా రిలేటెడ్ మీకేదైనా తెలుసుంటే సో కన్ఫామ్ అయితే కమెంట్ చేయండి. అందుకే మన కాన్సెప్ట్ ఏంటంటే ఇండోనేషియా ఒకప్పుడు హిందూ దేశం, ఇప్పుడు ముస్లిం కంట్రీ. నీ జ్యూస్ ఎంత బ్రో? 30,000. 30,000 జ్యూస్ తాగుతున్నావు నువ్వా? అంటే రిచ్ కిడ్ బ్రో. బాన్ ఇన్ సిల్వర్ స్పూన్. నేను చూడు నగ్గెట్స్ బెటర్ బ్రో. 20 బ్రో, 20 నగ్గెట్స్. అయితే నేనే రిచ్ కిడ్. చీప్ బ్రో, 20,000 జస్ట్. అంతే తిను. నేను 20,000 టిప్ ఇస్తాను. నీకు తెలుసు అసలు నా సంగతి ఏమనుకున్నా నన్న తెలుసా? నెల్లూరు పెద్దారెడ్డా. బాలి మనీ ఎంత ఉంది మొత్తం? ఇంకా 3 లక్షలు ఉంది బ్రో నా కాడ. ఇక్కడ నుంచి బయట దాటే లోపల అయిపోయింది. బాత్రూమ్ కే 3,000 రూపాయలు అడుగుతున్నారు. 3,000 అంటే 5 రూపాయలు 7 రూపాయలు అంతే మన ఇండియన్ కరెన్సీ. ఆఫ్టర్నూన్ లంచ్కి మనం 90,000 ఖర్చు పెడుతున్నావా? అది ఇండియన్ కరెన్సీలో ఈచ్ కొడితే 450 రూపాయలు. ట్యాక్స్? Yeah, we have tax 10%. In India it's called GST. GST. Yeah. How to say 100? 100. And Indian different languages there, no? Different language. EXO. EXO. My mother tongue is Telugu. Telugu. In India, lot of languages, different languages. My language is Tamil. 100 rupees in Telugu. ఏమంటారు? 100 రూపాయలు. 100 రూపాయలు. 200 200. I'm sorry, I can. 200. 100. Like వందనం, like వందలు. నమస్కార. Your good name? Dayu. I'm Brahman. Okay. I'm also Hindu. Yes. And your name? Omsi Krishna. I'm sorry. Okay, done? Later. Okay, thank you. Yeah, thank you. Yeah. ఏంది బ్రో మొత్తం క్లైమేటే చేంజ్ అయిపోయింది దెబ్బకి. క్లౌడ్స్ మొత్తం చూడండి, వెదరే చేంజ్ అయిపోయింది. ఎవరో దేవుళ్ళు పైనుంచి ఆశీర్వదిస్తున్నట్టు అయిపోయింది ఇక్కడ సిచ్యువేషన్ అంతా. సో చాలా బాగుంది. ఇందాకంతా మీరు చూశారు కదా, ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో. ఓయమ్మ ఏందో మనోళ్ళు అందరేడా ఆడిపోయిన మనోళ్ళే అంతా. నువ్వు స్కోర్లు చేయి బ్రో. సో ఎక్కడ పోయినా మన తెలుగు వాళ్ళు అయితే వదలట్లేదు ఆయన. ఈ రోజు నాకు మినిమం ఒక 500 మెంబర్స్ మన తెలుగు వాళ్ళు అయితే కనిపించుంటారు. యా బ్రో ప్లీజ్. ఇక్కడైతే మాత్రం షాపింగ్ చేసుకునేదానికి మీకు షాప్స్ అయితే ఉన్నాయి. బట్ కానీ డబ్బులు అయితే బాగొట్టుకొద్దని చెప్తా షాపింగ్ చేసి. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? నుక్కున్ ఏం మాట్లాడుతున్నావు బ్రో? బూతులు తిడుతున్నాడే ఏంది ఈ లాంగ్వేజ్లో, ఇండోనేషియా లాంగ్వేజ్లో? డైరెక్ట్గా కార్లో అక్కడి నుంచి రూమ్కి వచ్చి దాని తర్వాత ఇప్పుడే నేను బయటకి అయితే రావడం అయితే జరిగింది. సో డైరెక్ట్గా ఏంటంటే ఒక కేఎఫ్సీ రిలేటెడ్ టైప్ రిచీసా
ఏదో రిచీస్ ఫ్యాక్టరీ అని ఒక KFC రిలేటెడ్ అయితే ఒకటైతే ఉంది, రెస్టారెంట్ టైపు. సో అక్కడికి వచ్చి ఇప్పుడు నేనేదో ఒక చికెన్ ఆర్డర్ అయితే పెట్టా. అది చికెన్ వేస్తారా లేదంటే ఇంకేమన్నా వేస్తారా ఏమైతే అర్థం కావలేదు. సో ఫైర్ ఫ్లయింగ్ చికెన్ అట ద కాంబో. సో అదైతే ఆర్డర్ పెట్టాను. 65,000. ఎంత? 65,000. 65,000 అంటే మన ఇండియన్ కరెన్సీ పాయింట్ ఆఫ్లో జస్ట్ ఒక 300 ఉంటుంది అంతే, ఎక్కువైతే అనుకోవద్దు. ఇదో వచ్చింది ఇది. ఏంద్రా స్వామి కారం ఇంతేసారా? ఇది 65,000 అంట గాయస్. ఇదేంటి ఇది? ఓ రైస్ అయింది కొంబదీసా? రైసే. రైస్ నేను ఆడ తినాలరా? రైస్లో మీరేమి ఇచ్చారని తినాలరా అంటే నేను 2 చికెన్ ముక్కలు, ఇదేదో పొటాటో రిలేటెడ్ ఒక వడ టైప్ అయితే ఉంది. ఇక్కడ రైస్ ఇచ్చారు. రైస్ లోపల కర్రీ లేదు, ఏమి లేదు. ఈ మైనస్ అయితే ఇచ్చారు, ఒక డ్రింక్ అయితే ఇచ్చారు. మొత్తం వచ్చేసి 65,000. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందాం. సో కమింగ్ వీడియో అయితే మాత్రం మీరే చూస్తున్నారు కదా, ఈ వీడియోనే. అసలుకి ఎందుకులే మత అయితే పోద్ది. నెక్స్ట్ వీడియో అయితే మాత్రం క్రేజీగా అయితే ఉండబోతుంది. సో పక్కాగా ఈ వీడియోని అయితే పక్కాగా లైక్ చేయండి. అండ్ పక్కాగా నెక్స్ట్ వీడియో కోసం మన వాళ్ళు పక్కాగా వెయిట్ చేస్తారని తెలుసు. సో ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే పక్కాగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీ కళ్ళు అయితే చెదిరిపోతాయి, ఇది మాత్రం గ్యారంటీ.